అయితే వచ్చేసినాం మనం. ఇక్కడ పిక్చర్ వచ్చింది మా గణేశుడు అయితే నిమజ్జనానికి వచ్చేసినా అన్నమాట. సో మీకు నేను మొత్తం రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నా. లేట్ అయింది అనుకోండి కొంచెం వీడియో, సారీ ఫర్ దట్. సో 5th డే నిమజ్జనమే చూపిద్దామని చెప్పేసి ఆగినాను, ఎందుకంటే మన శ్రీధర్ కూడా స్టార్ట్ చేసింది అసోసియేషన్. సో దానికోసం అనేది ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ కదా నియర్లీ ఇగో మన వెనకనే ప్రసాద్ ఉంది. సో ఇక్కడ పిక్చర్ వస్తుంది, చూపిస్తాం మీకు. చూస్తున్నారు కదా ఇగో నామగంట గణేశుడు మొత్తం అగో లైన్ పిక్చర్ క్యూ ఉంది. నేనైతే ఇప్పుడు బండి టాప్ మీద ఉన్నాయో మా పూరలో ఎంత కూడా ట్రాఫిక్ జాము ఇదంతా పిక్చర్ ట్రాఫిక్ జామ్ ఉంది మనకి. చూసారు కదా ఖాళీ గణేశుడి నామస్మరణ మొత్తం కార్లలోనే వచ్చేసి అందరూ యూత్ అమ్మలు అక్కలు అందరూ అయితే వచ్చేసారు, అక్క చెల్లెలు ఇట్లా అందరూ చాలా రష్ ఉంది. సో ఒక అప్డేట్ ఏంటంటే మనకి నెక్లెస్ రోడ్ సైడ్ లేకపోతే ఎన్టీఆర్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం అటు సైడ్ మాత్రమే మనకి నిమజ్జనం అనేది ఉంది. సో మన ఎక్కడైతే మనం టైం వన్ కాడ చేసుకుంటామో ఎవ్రీ టైము కేక్ కటింగ్స్ అవుతాయి కదా, అక్కడైతే పర్మిషన్ లేదు ఈసారి. జస్ట్ ఇక్కడనే మన ఎన్టీఆర్ గార్డెన్స్ కదా ప్రసాద్ పక్కన మన అట్లుంది క్రేజ్. సో చూస్తున్నారు కదా ఇక వేటు గణేష్ ఐడల్స్ పీపుల్ ప్లాజా. ఇప్పుడు గణేశుడిని మొత్తం పీపుల్ ప్లాజా సైడ్ మాత్రమే విమర్శనం చేయొచ్చు, వేరే సైడ్ ఆప్షన్ లేదు. ఇక్కడైతే ఇక మేము వచ్చేసినాం ఇప్పుడు పీపుల్ ప్లాజా రోడ్కి నెక్లెస్ రోడ్లకి అయితే. ఇక్కడ మా రచ్చ చూడాలిగా ఎట్లుంటుందో. సో చూడండి ఇగో చాలా గణేష్లు అయితే ఉన్నాయి చూసారా. ఇప్పుడు మొత్తం హోల్ ఫ్యామిలీస్ అంతా 5th డే కూడా రచ్చ ఉంది ఇక్కడ గణేశుని కాడ. అండ్ 9th డే 10th డే కూడా మనం కవర్ చేద్దాం. 9th డేకి 10th డేకి కూడా మనం తీసేటివి ఉన్నాయి, మన ఫ్రెండ్స్కి అండ్ మా బ్రదర్ది కూడా ఉంది. సో చూస్తున్నాం కదా ఇగో ఫ్యామిలీ అంతా గణేశుడితో ఫొటోస్ దిగుతున్నారు. ఇగో పిచ్చా రచ్చ అందరు ఎంజాయ్ గులాల్ జల్లుకొని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది ఇంకా నేను చూపిస్తాను. ఇగో ఆటో మీద అన్నా బీ సేఫ్ అన్నా, అది గణేశుడి మీద ఉన్న ప్రేమ. సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఆలోచించరు, ఆల్మోస్ట్ మేము కూడా ఆలోచించలేదు. ఎందుకంటే ఇగో నేను కూడా ట్యాప్ పైన కూర్చున్నాం, మొత్తం టాప్ పైన కూర్చున్నాం. ఇగో కార్ల మీద ఖాళీ సాంగ్స్ డీజే అంతా చిన్న స్పీకర్లు పెట్టుకొని మరి ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు. చూసారా డబ్బులు పెట్టుకొని మరి ఇదెక్కడి క్రేజ్ రా మావా. సో ఇప్పుడైతే మనం పీపుల్ ప్లాజాకి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఇవన్నీ మీకు డైరెక్ట్ నిమజ్జనం వీడియోలో అయితే చూద్దాం మనం ఎట్లా అవుతుంది, ఇంకెంత రష్ ఉంది, ఏమేమి ఉన్నాయి, క్రేన్స్ అన్నీ చూసుకుందాం. కదా పిల్లల క్రేజ్ అయితే గట్టిగా ఉంది ఇక్కడ. రచ్చ ఉంది ఇక్కడ మొత్తం. ఇగో మన బ్యాక్ సైడ్ అయితే క్రేజ్. సో మొత్తం చిన్న గణేశుడు అవుతుంది మనకి. కార్ మీద కూడా ప్రేమ గణేశుడు అంటే మనకి. సో ఇక్కడ పీపుల్ ప్లాజా సైడ్ అయితేనే మనకి క్రేన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. వచ్చి మనం క్రేన్స్ అనేది ఇక్కడనే నిమజ్జనం చేసుకోవాలి గణేశుడిని, ఎందుకంటే మనకు అక్కడ అలౌ లేదు. ఇక మనం అంటే సేమ్ ఈ క్యూలు ఇట్లనే వెళ్ళిపోతూ ఉండాలి. సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే లైన్లో నిలబడ్డాం మేమైతే. లడ్డు ఏం ఫీల్ ఉంది ఇక్కడ? ఏమన్నా ఫీల్ ఉందా మామా? జై బోలా గణేష్ మహారాజ్ కి జై. సో 5th డేకి ఇంత రచ్చ ఉండడం అయితే ఇట్స్ క్రేజీ థింగ్. మాకైతే మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత రచ్చ ఉంటుందని, ఎందుకంటే గణేష్లన్నీ ఒకటే సైడ్ అయిపోయినాయి కాబట్టి. చూస్తున్నారు కదా ఇగో స్టిల్ ఇంకా లైన్లోనే ఉండిపోయినాం, పోతూ ఉన్నాం అట్లా మెల్లగా. సో చూద్దాం నెక్స్ట్ నిమజ్జనానికి పోయి ముంగడ గణేశుని నిమజ్జనం ఎట్లా అవుతుంది ఏంది అనేది చూద్దాం, ఓకేనా? మా శ్రీధర్ అయితే ఒర్రి గొంతు ఒడగొట్టుకునేటట్టుండి ఇవాళ. సో దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నట్టు. చూస్తున్నాం కదా కార్లో కూడా గణేశుని నిమజ్జనం అనేది తీసుకొచ్చేస్తున్నారు మన వాళ్ళు. ఏ వెహికల్ అవైలబుల్ లేకపోతే మన కారే మనకి గణేశునికి వాహనం అయిపోతుంది.
నిమజ్జనానికి. వామ్మో ఇది ఎక్కడ పంచాయతీ, ఇక్కడ నుంచి ఇటు లేదు భయ్యో. సో ఇక్కడనే గణేష్ నిమజ్జనం అయితే చేయాలి మనము. అయితే ముంగడ పోయి యూటర్న్ తీసుకొని రావాలి. ఇప్పుడు కిస్సా అయిందంటే పంచాయతీ కిస్సా ఏమొచ్చిందంటే ఇప్పుడు ఆడ లేదు యూటర్న్, ముంగడ పోయి యూటర్న్ తీసుకొని రావాలి మేము. ఇప్పుడు ఇంతసేపు దీనికా మేము లైన్లో ఇలా పడ్డది అనిపిస్తుంది. ప్లాజా కూడా కాదు, ఇంకా ముంగడికి వచ్చినాక ఇక్కడ కూడా ట్రైన్ అవైలబుల్ ఉన్నది పట్టురండు. ఈడైతే ఇప్పుడు వచ్చినాం కదా, పోలీసులు అయితే బాగా కష్టపడుతున్నారు. పోలీసులు అయితే కష్టపెట్టాల్సిందే ఇప్పుడు, తప్పదు. ఎందుకంటే నిమజ్జనం అన్నప్పుడు మినిమం ఉంటుంది. కానీ బైక్ల మీద వేసుకోబోతున్నారు బాగా గణేష్నిగో. ప్యాగోలో దగ్గర వాళ్ళే ఒక 30 మంది ఉంటారు ముంగడ పోతున్న ప్యాగోలా. 10 దగ్గర ఇక్కడ చెప్పురా నువ్వే. సో యూటర్న్ కోసం తెలాడుతున్నాం అన్నమాట. ముంగడ పోతూనే ఉన్నాం, యూటర్న్ దొరికి యూటర్న్ చేసుకోవాలి. ఇక జలవిహార్ యూటర్న్ కోసం అయితే జలవిహార్ సో ఇంకా పోతున్నాం. జలవిహార్ కూడా దాటేసినాం, ఇంకా పోవాలి పోడే ఉంది. ఉన్నారు. సో ఆఖరికి ఇది కూడా దాటేసాం. మా వెహికల్ అతను అయితే ఆగట్లేడు. చిన్న పాయల్బాజీ అన్నట్టుంది నాకు ఇక్కడ పైన కూర్చుంది. ఎయిర్పోర్ట్ పార్క్ అనేది దాటినాక యూటర్న్ అయితే ఉంది మనకి. ఇక్కడ ఒక నిమజ్జనం స్పాట్ అయితే ఉంది మనకి ఎంట్రన్స్. సో దీనికోసం అయితే వచ్చేసినాం. కొడితే దీని లోపలికి పోతాడు రైట్, దీని లోపలికైతే పోతున్నాం. ఇక మనకి ఇక్కడనే నిమజ్జనం. సో నిమజ్జనం పూజలో కలుద్దాం. ఏంది మన గణేష్ మొత్తం ఫైట్ ఉంది. మన గణేశుడు ఇక్కడ ఇదొక చిన్న గణేశుడు. సో ఇక్కడ అగరబత్తులు అయితే ముట్టించేస్తున్నారు. సో మన శ్రీధర్ వాళ్ళ పెద్దమ్మ పూజ అయితే చేస్తున్నారు. మా విజయన్న శ్రీధర్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కొడుకు పెద్దన్న అన్న స్టార్ట్ చేసిన అసోసియేషన్ యాక్చువల్లీ అయితే ఇది. సో శ్రీధర్ మళ్ళీ రీస్టార్ట్ చేశారు. కొంచెం ఇదైతే మన గణేశుడు. సో గణేశుడు మనది గణేశుని లాస్ట్ టైం బుక్ తీసుకున్నాం. గణేష్ మహారాజ్ కి సో గణేశుని అయితే లేపుతున్నారు పైకి. సో ఫైనల్గా మన విషయం అయితే చూద్దాం.
సో అయిపోయింది గణేశుడు అయితే నిమజ్జనం, చూశారు కదా మీరు కూడా. సో గణేష్ నిమజ్జనం అయిపోయింది. సో ఇక రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ నిమజ్జనంలో కలుస్తాం, ఉంటాం. అలా జై శ్రీరామ్.